क्राउन परा है ना क्राउन हाँ? ये क्राउन है ना हाँ अच्छा है एक टाइम शांति सब हम सुन सके समझ सके పనికొచ్చే మాటలు हमारे काम ఏది की ఉంది बातें ఇవన్నీ तो మధుపంలో मधुबन में कितने వినొచ్చు. फायदे मिलते हैं మధుపంలో ఏమేం లాభం गिनती करते దొరుకుతుంది बताना कभी లెక్క పెట్టి ఒకసారి చెప్పండి నాకు. ये जो हमारा एग्जामिन होता है ना పరీక్ష अच्छा है ना టైం हमारी ఇది. परीक्षा लेने हमारे तो हमारा పరీక్ష परीक्षा लेने के लिए తీసుకునేదానికి सारी యూనివర్సిటీ यूनिवर्सिटी के స్టూడెంట్స్ स्टूडेंट बैठे కూర్చొని हैं ఉన్నారు అంటున్నారు దాది. క్వశ్చన్స్ अब क्वेश्चन बड़े ऐसे निकाल के रखते हैं క్వశ్చన్స్ ఇట్లా देखेंगे कैसे कहाँ तो क्या उत्तर देती है అడుగుతారు. దాది ఏం ఉత్తరం ఇస్తారని కుతూహలం ఉంటుంది. तो कई बार ऐसे करते क्वेश्चन बताते नहीं कहते क्वेश्चन नहीं बताएंगे तेरे को యూనివర్సిటీలో नहीं जैसे ఎట్లా नहीं ఉంటారు यूनिवर्सिटी అట్లా में मिलते విద్యార్థులు उसी కూడా करिए ఉన్నారు. अचानक तो कितना విద్య నుంచి पढ़ाई ఎంత ప్రాప్తి ఉంది. से प्राप्ति है విద్య గురించి जैसे క్వశ్చన్ पढ़ाई का क्वेश्चन है ప్రాప్తి ఎంత ఉంది. पढ़ाई से प्राप्ति कितनी है तो वहाँ तो पढ़ाई का ही क्वेश्चन होता है ఎంత जितनी హైయర్ पढ़ाई ఎడ్యుకేషన్ ఉంటుంది అట్లా पढ़ाई की भी जितना క్వశ్చన్స్ उसने అటెన్షన్ ఉంటుంది अच्छी तरह విద్య से పైన अटेंशन చదువు పైన. दिया है पढ़ाई पर వాళ్ళకి అంత ఈజీ అనిపిస్తుంది. उतना ఇక్కడ ఉత్త చదువు ఒక పేపర్ అంతే కాదు. విద్యలో ఎంత సంపాదన అయింది అది చూసుకోవాలి. ఇటువంటి ప్రశ్నలు అడిగినారా అని అడుగుతున్నారు దాది. భవిష్యం ప్రాక్టికల్ అడుగుతారా చూస్తామా. మీ భవిష్యం ఏమైంది, వేరే వాళ్ళ భవిష్యం ఏమైంది. విద్య చదివించే వాళ్ళు చదివించారు. ప్రపంచం ఒక ఫ్యూచర్ ఏం చేస్తున్నారు బాబా, మా భవిష్యం ఏం చేసుకున్నాం మనం. ఇంటర్నేషనల్ సభ ఇది. వీళ్ళకి ఏం ప్రాప్తి అవుతుంది తెలిపించండి అని అడుగుతున్నారు. కొత్త వాళ్ళ పిల్లలు ఉన్నారు, పాత పిల్లలు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, అర్థం అవుతుందా అని అడుగుతున్నారు దాది. మంచిది, మీరు విశ్వాసం పెట్టారంటే కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, పాత వాళ్ళు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాల నుంచి జ్ఞానంలో నడుస్తుండే వాళ్ళు ఉండొచ్చు, 40 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉండే వాళ్ళు ఉండొచ్చు. మా లాంటి 67 వాళ్ళు కూడా ఉన్నారు. 67 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు. 45 ఇయర్స్ నుంచి 1 సంవత్సరం నుంచి జ్ఞానంలో నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. వినేది కాదు, కానీ ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇటువంటి విద్య ముందు పాలన ఇచ్చినారు. బాబా ఇటువంటి విద్య చదవడానికి కూడా నేను తయారైపోయినాను. ఇటువంటి పాలన మేము ఎవరు బిడ్డలేమో, ఏమిది విద్య, ఎందుకోసం మనం చదువుతున్నాము. స్పెషల్ యూనివర్సిటీ ఇది. మా పాలన కూడా ఎంత బాగా నడుస్తుంది. బాగా చదువుకునేదానికి, ప్రాక్టీస్ చేసేదానికి ప్రాక్టికల్లో తెచ్చే ఒక అభ్యాసం ఏముంది మన ఉన్నతికి తీసుకుపోతుంది. మేము ప్రాక్టికల్గా తేయకపోతే సుస్తైపోతాం.
ఎప్పుడు దాకా చదవాలి? ప్రాక్టీస్ చేస్తుంటే అట్లా అనిపించదు. ప్రశ్న అడగండి అంటున్నారు దాది. దాది మీరు చెప్పారు కదా! మీరిప్పుడే చెప్పారు కదా! ఈ సభలో అన్ని ప్రకార బిడ్డలు కూర్చున్నారు. 40, 45 సంవత్సరాల నుంచి. అది మీరు చెప్పారు కదా! ఈ సభలో అన్ని ప్రకార బిడ్డలున్నారు. 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉండేవాళ్ళు. 67 ఇయర్స్ నుంచి దాది ఉన్నారు. 1 సంవత్సరం వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున కూడా మీరు చెప్పారు కదా! పురుషార్థం చేసేది బంద్ చేసేయండి. ఒక సంవత్సరం నుంచి నడిచేవాళ్ళు పురుషార్థం చేయకపోతే ప్రాలబ్ధం ఎట్లా తీసుకుంటారు? సో, ఈ పురుషార్థం బంద్ చేసేది అనేది దీని ఏ అర్థంలో మీరు చెప్పారు? అమృత వేళ లేస్తాం ఇది కూడా పురుషార్థ్ కదా! ఒక సెకండ్‌లో సైలెంట్‌గా ఉండండి. ఒక సెకండ్‌లో సైలెన్స్‌గా పోయేది. అశాంతి అయ్యే ఒక స్వభావాన్ని చేంజ్ చేసుకోవాలంతే. పీస్‌ఫుల్‌గా ఉండండి. ఇప్పుడొచ్చిండొచ్చు. ఈ వాతావరణం ఏముంది? పీస్‌ఫుల్‌గా చేసేస్తుంది. పురుషార్థం ఏం చేయలేదు వాళ్ళు. ఎవరైతే ఈ వాతావరణంకి రాంగానే పీస్‌ఫుల్ అయిపోతారు. పురుషార్థం ఏం చేయలేదు. జ్ఞాన సరోవరంలో కూర్చోంగానే పీస్‌ఫుల్ అయిపోతారు. భరూచ్‌కెళ్ళినా నేను రాజ్‌కోట్ ఇది మర్చిపోయినా నేను ఎక్కడికి పోయినానని. ఈ జ్ఞాన సరోవరంలో సీనియర్ సిటిజన్స్‌ది ఒక పెద్దవాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళినారు. ఎంత మంచి అనుభవం చేసినారో. బరోడాలో సీనియర్ సిటిజన్స్ పెద్ద ప్రోగ్రాం పెట్టారు రాజ్‌కోట్‌లో. ఆ పెద్దవాళ్ళు నాకు లెటర్ రాసినారు. వేరే వాళ్ళు వినింది వేరే వాళ్ళకి ప్రాప్తి అయ్యిండేది రాసినారు లెటర్. మనిషికి ఏం కావాలో అది దొరికితే పురుషార్థం ఒక సింపుల్ అయిపోతుంది. వాళ్ళకి అనుకోలేదు ఇంత పెద్ద మాట ఇంత సింపుల్‌గా నాకు దొరుకుతుంది అని ఒక సెకండ్‌లో. ఒక సెకండ్ మాట ఇది. అశాంతి అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? దుఃఖి అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎవరైతే దుఃఖి అవుతారో దుఃఖి అయ్యాక సుఖి అవ్వడేది కష్టం అంటారు అది. దుఃఖం మర్చిపోరు అంటారు. మాటే అడగొద్దండి. లోపల ఇంత పూర్తి జీవితమే దుఃఖిగా చేసేసుకుంటారు. బయట ఆ మాటే లేదు. కానీ లోపల అంతా దుఃఖి అయిపోతారు. పరమాత్మ ఇంత మంచి యుక్తి నేర్పిస్తారు. హే ఆత్మ మీరు శాంత స్వరూప అయినారు. అర్థమైంది. శాంతి దొరికిందంటే శక్తి దొరికితే ఖుషి అయింది. దీనికి ఎంత టైం పడుతుంది? దీంట్లో ఏం పురుషార్థం ఉంది? అర్థం చేసుకునే పురుషార్థం అంతే.
ఇది ఇంకా మంచి మాట అయింది. పురుషార్థం చేసే ఒక టైం ఉండింది మన దగ్గర. పురుషార్థి లైఫ్ ఉండింది. లైఫే పురుషార్థి లైఫ్ అంటే కష్టం లేదు. సమయాన్ని భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడో దాంట్లో సఫలం చేసుకునేది. వ్యర్థంగా సమయం వేస్ట్ చేసేది కాదు. వ్యర్థ యోచనల్లో, వ్యర్థ మాటల్లో, వ్యర్థ సంఘంలోనూ మనం టైం వేస్ట్ చేయకూడదు. ఎవరైతే ఇటువంటి సత్య పురుషార్థి లైఫ్ ఏముంది, దాని నుంచి ఫలం రిజల్ట్ ఏముంది, ఇదే రిజల్ట్. దీని ఫలమే ఇది. ఫలం ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే తినడానికి కాదు, జ్యూస్ చేసి తిగేస్తుంది. బాబా నాకు నేర్పించినారు, ఇంత చిన్న గ్లాస్లో కొంచెం జ్యూస్ ఇవ్వండి అని నేర్పించినారు బాబా నాకు. అప్పుడు కొంచెం జ్యూస్ ఇచ్చినా తక్కువ దొరికింది నాకు. కొంచెం కొంచెం జ్యూస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. పొద్దున ఇచ్చేసి మళ్ళీ రోజంతా ఫ్రీ అయిపోయేది కాదు. వాళ్ళు అడగకపోయినా నువ్వే ఇవ్వాలి. దాది నర్స్ సేవ చేసేవారు. వృత్తి నుంచి, వైబ్రేషన్ నుంచి ఇస్తూ పోవాలి. నేను పెద్ద సభలో మధ్యలోనూ చెప్పిన, ఆ ఒక సీనియర్ సిటిజన్ చెప్పారంట, దాది జ్ఞాన్ సర్వర్ పోయి చూడండి అక్కడ వాతావరణం ఎట్లా ఉంది అని. ఇటువంటి వాతావరణంలో కూర్చొని వ్యర్థ సంకల్పం నడిపిస్తే వేస్ట్ అంటున్నారు దాది. ఇది పురుషార్థం కాదు. ఇటువంటి మంచి వాయుమండలం అభ్యాసం చేసి ప్రాప్తి చేసుకొని ఒక భాగ్యం ఏముంది. దీంట్లోనూ పాస్ట్ జరిగిపోయిన మాటలు, భవిష్యం ఒక మాటలు చిలికిపోయినప్పుడు సో వాళ్ళకి ఇదే ఇష్టమైంది సైంటిస్ట్కి. సో ప్రెసెంట్ గురించి మాట్లాడు కదా అని చెప్పినారంట సైంటిస్ట్కి దాది. పాస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ నుంచి కూడా ఏం చేయలేము, భవిష్య చింతలోనూ ఉంటే ఏం చేయలేము. ఇదేం పురుషార్థమైంది. వర్తమానం మీ ముందు ఏముంది, ఛాన్స్ ఏముంది, భాగ్యం ఏముంది, దాని లాభం తీసుకోండి, ఇంకేం చేయొద్దండి. అమృత్ వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చోండి నిద్రపోయే బదులు. ఈ వాతావరణంలో ఎవరైతే లేవరో వాళ్ళకి బాబానే కాటలు అల్లడిచ్చేస్తారు, షేక్ చేసేస్తారు. సో నేను ఇక్కడ కూర్చుంటే ఇంకా సదాకాలం ఇక్కడే కూర్చొని యోగం చేద్దాం అనిపిస్తుంది. శుద్ధ ఆహారం దొరుకుతుంది ఇక్కడ. సో దీంట్లో ఎంత తాకత్ ఉంది ఈ భోజనంలో. పురుషార్థమే ఉంది ఇక్కడ. మైండ్కి, హెల్త్కి ఏది చెడు అది తీసుకోకూడదు. పురుషార్థం ఇంకేమైంది. నేను ఈ అర్థంలో చెప్తున్నా. డాక్టర్ చెప్తారు, నువ్వు యోచన చేయొద్దు, నీకోసం నేను యోచన చేస్తాను. ప్రీతిగా టైం అనుసారంగా ఔషధి తీసుకోండి. ఇంజెక్షన్ ఇవ్వాలా, చెయ్యి ముందుకు పెట్టండి అంతే. నేను వేస్తాను ఇంజెక్షన్ మీకు. బుద్ధి యొక్క స్థిరత ఏముంది. బుద్ధి స్థిరత ఒక పురుషార్థి మేనతీలియ లైఫ్ కాదు. ప్రత్యక్షంగా
ఇప్పుడు సంకల్పాన్ని శుద్ధం చేసుకోండి. శాంతంగా ఉండండి. ఖుషి దొరుకుతుంది. శక్తి దొరుకుతుంది. ఈ యొక్క విధి ఒకసారి డాక్టర్ చెప్పారు నాకు. ఈ దీనికోసం ఒక ఇంజెక్షన్ తీసుకోండి అని. టాబ్లెట్ నేను చేయకపోతే ఇంజెక్షన్ ఎందుకు అని అడిగినారంట దాది. అప్పుడు చెప్పారంట దాది డాక్టర్ 12 టాబ్లెట్ తీసుకున్నా కూడా నీకు పెయిన్ పోదు. అందుకని ఇంజెక్షన్ ఇస్తానని. ఒక ఇంజెక్షన్‌తో నొప్పి పోతే డాక్టర్‌కి తెలుసు. భగవంతుడికి తెలుసు. మీరేమి కష్టపడక్కర్లే ఇట్లా చేయండి అంతే. వాళ్ళకి తెలుసు సమయానుసారంగా వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్క బిడ్డ గురించి తెలుసు. సో, బిడ్డలు కదా బిడ్డలకి తల్లికి తెలుసు బిడ్డలకి ఏం కావాలని. తండ్రికి తెలుసు. ఎవరే ఉండని తల్లికి తెలుసు. బిడ్డలకి ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నాను. భగవంతుడికి తెలుసు నా బిడ్డలకి ఏం కావాలి అని. వాళ్ళు చెప్పింది ఏమి దాంట్లో మీ బుద్ధి నడిపించొద్దండి. పురుషార్థంలో మీ బుద్ధి మీరు నడిపిస్తారు చాలా. భగవంతుడు ఏం చెప్తాడు కదా, అది చేయకపోతే కష్టం అనిపిస్తుంది. కనిపిస్తుంది కదా, భగవంతుడు చెప్పింది మనం చేయకపోతే మనకు కష్టం అనిపిస్తుంది. భగవంతుడు ఆజ్ఞ అనుసారంగా నడిస్తే సహజంగా ఫలం ప్రాప్తి అవుతుంది. భగవంతుడు కదా బాబా, పరమాత్ముడు కదా. బుద్ధి ఫ్రీగా ఉంది కదా. బాబా ఏం చెప్తున్నారు, జ్ఞాన మాటలు ప్రీతిగా దాన్ని లోపల ప్రింట్ చేసుకుంటూ పోవాలి. లోపలికి పోతుందని ధారణ అవుతుంది. ఆత్మ దాన్ని ధారణ చేసుకుంటుంది. నిమిత్తం ఈ చెవుల నుంచి వింటున్నాం, కానీ ఆత్మలో అది ప్రింట్ అవుతూ పోతుంది. ఆత్మలో ప్రింట్ అయిపోతే ఇది ఆవశ్యకత ఉండేది ఆత్మకి, ఈ చెవులకి కాదు. ఆత్మ నిర్బలంగా ఉంది, దాన్ని బలశాలిగా చేసుకోవాలి. నిన్న మొన్న ఎవరో చెప్పారు, బాబా మీకేం చెప్పారు? బాబా నీకేం వరదానం ఇచ్చారంటే, బాబా నాకేం వరదానం ఇచ్చారంటే, బాబా ప్రీతిలో మన తలీనమైపోయినాను కదా, నేనేమి వినలేదు. బాబా ఏం చెప్పారు? ఫస్ట్ సుఖం దొరికింది కదా బాబా, తాకత్ ఫస్ట్ దొరికింది కదా. ఎవరికైతే ఇది అర్థమైంది కదా, ఎవరైతే ఈ ప్రీతి ఇస్తున్నారో, శక్తి నింపుతున్నారో. కొంతమందికి ఇది తెలియకపోతే బాబా ఏమి ఇస్తున్నారు అంటే, వాళ్ళ దృష్టి, బాబా దృష్టి ఆత్మకి ప్రతి కళ్యాణ భావన ఏంది, బాబా ప్రీతి ఏముంది నా పైన, అది పనిచేస్తుంది. నేనేమి చేసేది లేదు, బాబా నా కోసం చేస్తారు. సరే ఉంది కదా, ఆన్సర్ సరే ఉంది కదా అడుగుతున్నారు దాది. బాగా చెప్పారు. వర్తమానంలో మనకి ఏం దొరుకుతుంది, దాని సుఖం తీసుకోవాలి. పాస్ట్ ఒక చింత చేయకూడదు, భవిష్యం ఒక చింత చేయకూడదు, ప్రెసెంట్ ఒక సుఖం తీసుకోవాలి.
సగం యుగంలో బాబా బిడ్డ అయినాక ఇది ఆత్మ చాలా తప్పులు చేసి చాలా టైం వేస్ట్ చేసి ఉంటే దాన్ని మర్చిపోవడానికి కాదు, ఎట్లా ముందుకు పోయడానికి, ఆ మాటలు ఎట్లా మర్చిపోయేది. సో మనసు తింటూ ఉంటుంది నేను తప్పు చేస్తున్నానని. ముందు బాంబే ఒక మాట గుర్తొస్తుంది. బాంబేలో సెంటర్స్ ఉండలేదు. బాబా నేర్పించేవాళ్ళంట. బాబా మహిమ చాలా ప్రీతిగా బాబా నేర్పించేవారంట. జ్ఞాన సాగర, ప్రేమ సాగరుడు, అత సుఖ సాగరుడు అని చెప్పేవాళ్ళు. పతిత్ పావన్ అయినా రిపీట్ చేసేవాళ్ళం. పతిత్ పావన్ లాస్ట్లో చెప్పేవాళ్ళం. జ్ఞాన సాగర్ బాబా, శాంతి సాగర్, సాకార్ బాబా చెప్పేవారంట. బిడ్డ ఫస్ట్ పతిత సాగర్, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు అట్లా చెప్పాలి లైన్ గాని. పతిత్ పావన్ బాబా పతిత్ పావన్ అయినారు. కంటి నుంచి చూస్తున్నాం. ప్రతి ఒక్కరు 63 జన్మల పాపం గుర్తు లేదన్నా కూడా లాస్ట్ జన్మ పాపం గుర్తుంటుంది కదా, తప్పులు గుర్తుంటుంది కదా. మమ్మల్ని మేమే చూసుకోవాలి. పాపాన్ని లోపల పెట్టుకుంటాం, పుణ్యం చెప్పుకుంటాం. పాపం లోపల పెట్టుకుంటాం, పుణ్యం అందరికీ చూపించుకుంటాం. బాబా దగ్గరికి ఇట్లా వచ్చినాం. ప్రతి ఒక్కరు రియలైజ్ చేయాలి. ఎంత బాడీ కాన్షియస్లో వచ్చి ఎన్ని పాపాలు చేసినాం. బాబా దగ్గరకు వచ్చినప్పుడు అటెన్షన్ పెట్టుకోలేదు. సంస్కారానికి వశమయ్యి పాత సంస్కారాలు కదా. మంచి సంఘం దొరికింది, జ్ఞానం దొరికింది, సంఘ మళ్ళీ అన్నది. రియలైజేషన్ లేకుండా పాప కర్మం చేసినాం. ఫస్ట్ చేసిన పాపం కన్నా తక్కువే, కొంచెమే చేసి ఉండొచ్చు ఈ జన్మంలోనూ. ఫస్ట్ పాపం ఎంత చేస్తే ఇప్పుడు ఎవరు అంత చేయరు. కానీ జ్ఞానంకి వచ్చిన కూడా చిన్న పాప కర్మ చేసినా కూడా సిగ్గేస్తుంది. స్వమానంలో నిలబడడానికి కాదు. ఎవరికి నేర్పించి బాబాకి ఎట్లా చెప్పేది అనేది దీంట్లోనే కన్ఫ్యూషన్లో ఉంటే టైం అయిపోతుంది. పాపకర్మం చేసినాం, పాపకర్మం ఏం చేసినామో అది అని చెప్పుకోలేదు, ఇంకా జాస్తి దుఃఖం ఉంది. విద్య యొక్క ఖుషి ఏముంది, మురళి వింటున్నాము, చదువుతున్నాము. క్లాస్కి వచ్చేది కూడా కష్టం అనిపిస్తుంది. నాకు ఇంట్లోనే మురళి రావాలి, ఏదో కారణం చెప్పి వేరే పాపాలు అవుతుంది. ఇంకా వేరే వాళ్ళకి దోషం పెడతారు, కారణాలు చెప్తారు, వేరే వాళ్ళ పైన దోషం పెడతారు. ఇట్లా పాపం ఎక్కువ పోతుంది. ముందు పాపం వేరే ఉండేది, ఈ జ్ఞానంకి వచ్చాక పాపం వేరే ఉంది. జ్ఞానంకి వచ్చాక పాపం వేరే. దీని నుంచి ఎట్లా ముక్తులు అవ్వాలి? జ్ఞానితు ఆత్మ మా పైన బరువు ఇంకా ఎక్కువ పాపకర్మలది. సాకార్ బాబా కూడా చెప్పేవారు, జ్ఞాని పైన అంత లేదు బరువు, కానీ బిడ్డల పైన ఎక్కువ బరువు అవుతుంది. ఇది రియలైజేషన్ కావాలి. చాలా మురళీల్లో బాబా చెప్పారు కదా, ఏదే తప్పు జరిగినా బాబాకి చెప్పుకోండి, బాబా ఇట్లా అయిపోయింది. గుల్జార్ దాది
ఎప్పుడూ చెప్తారు డబుల్ విదేశీ బిడ్డలది ఇదొక విశేషత గుణ. తక్షణం చెప్పేస్తారు ఈ తప్పయింది. కానీ చెప్పకుండా చెప్తే సగం మాఫీ అయిపోతుంది. బాబా క్షమిస్తారు. బాబాకి చెప్తారు కదా! పెట్టుకోలేదు కదా ఈ తప్పు జరిగింది బాబా అని. సగం మాఫీ అయిపోతుంది. కొంతమంది బాబా నుంచి ఇంట్లో క్షమ అడుగుతారు. ఇది సత్యమైన రియలైజేషన్. ఇంకా ముందుకెప్పుడు ఇట్లా చేయకుండా బాబా ఇంకెప్పుడు చేయను, ఎప్పుడు చేయను. ఇంత రియలైజేషన్ లోతుగా కావాలి. మళ్ళీ సంఘం కావాలి. అటువంటి మంచి సంఘం, భోజనం, ఒక పథ్యం ఉండాలి. పురుషార్థంలో కొంచెం కూడా కేర్లెస్, ఆలస్యం ఉండకూడదు. కారణం ఏముండదు, కేర్లెస్ అయ్యేది సుస్తు, అబద్ధం చెప్పేది, సత్యంగా ఉండడం కాలేదు. తప్పుని మనమే మూసిపెట్టే ఒక అభ్యాసం ఏముంది, ఇది పెద్ద తప్పు. తప్పు జరిగింది మళ్ళీ కాకుండా ఇంత రియలైజ్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ బాబాకి దయ వస్తుంది. క్షమ అడిగినారు కదా బిడ్డలు, బాబాకి దయ వస్తుంది. తండ్రి కదా, ప్రీతి నుంచి శక్తి నింపుతారు బాబా. పురుషార్థం చేసే ఒక ధైర్యం వస్తుంది. మళ్ళీ సంఘటన ఒక శక్తి లాగుతుంది, వాళ్ళని ఆకర్షణ చేస్తుంది. ఇది పరివారం కదా, పరివార వాళ్ళని కూడా ప్రీతి దొరుకుతుంది ఆటోమేటిక్. ఏ సంఘం నుంచి మోసపోయారు కదా, బచావ్ అయినారు. బచావ్ చేసే వాళ్ళ సంఘంలో వచ్చేస్తున్నారు. మళ్ళీ పరివర్తన ఒక సెకండ్లో రావచ్చు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమంది పరివర్తన చాలా టైం పడింది. నిదానంగా ఎటువంటి తప్పులు లేదు, కానీ ఫోర్స్గా పరివర్తన చేసే ఒక లగన్ లేదు. అగ్నిలో ఆ ఒక దీన్ని కాల్చివేసే ఒక ఇది లగన్ లేదంటున్నారు. మళ్ళీ సంస్కారం, వృత్తి, దృష్టి నీలో రాకూడదు. వాళ్ళంత టెన్షన్ పెట్టుకోవాలి. ఇది పురుషార్థం కాదు, లోపల ఇది అటెన్షన్. ఈ టైం పోయిందంటే నేను ఏ వాల్యూ ఉండదు, నాకు నా ఏ పనికి రాను. బాబా ఒక సహ్యం దొరకదు, పరివారం ఒక స్నేహం దొరకదు. పరివారం ఒక స్నేహమే ఉంది కదా, సంఘటన ఒక స్నేహం. సత్యత ఒక లగన్ నుంచి పురుషార్థం చేసింటే అయితే పాస్ట్కి మర్చిపోయేదానికి సంయోగం ఇస్తుంది. పూర్తిగా మర్చిపోతాం మనం. ఇది వండర్ అయింది. మన బాబా ఇట్లా మర్పించేస్తారు. ఆ బిడ్డ మళ్ళీ ఆ తప్పుని నేను గుర్తు చేసుకోకుండా మర్పించేస్తారు బాబా. వర్తమానం ఎవరే తప్పు చేసినా గుర్తు చేసుకోకూడదు, వాళ్ళకి గుర్తికూడదు. ఇప్పుడు వర్తమానం బాగున్నారు కదా, లేకపోయినా కూడా ప్రీతి ఇచ్చి వాళ్ళని బాగా చేసాను. వేరే వాళ్ళ తప్పుని మనం గుర్తు చేసుకుంటే నాకు పాపం అయింది. వాళ్ళ పాపకర్మం చేసిన నేను గుర్తు చేసుకుంటే పాపం నాకు వచ్చింది. బాబా క్షమిస్తారు.
ఇంత దయ, స్నేహం ఇస్తారు. కొంచెం బుద్ధివంతులయ్యి ఆ తప్పుని మర్చిపోవడానికి. మళ్ళీ వేరే వాళ్ళు గుర్తించిన వాళ్ళు రాంగ్ అనిపించాలి మనకి. ఇంప్రెషన్ ఏం కూర్చుంది కదా! ఇంత పురుషార్థం చేయాలి. ఒక లోపల ఇంప్రెషన్ కూడా సమాప్తి అయిపోవాలి. అంత లగన్ ఉండాలి. బాబా నా పైన దయ చూపించినారు. పరివారం వాళ్ళు, బయట వాళ్ళు మోసం చేశారు. వీళ్ళు నా వాళ్ళు. నాకు స్నేహం చూపిస్తున్నారు. ఒక సీన్ గురించి చెప్తున్నా. బాబా 5 గంటలకే మురళి చెప్పేవారంట. బాబా పిలిచారంట. బిడ్డ ఈరోజు పాట ప్లే చేయండి. నా పాట మిమ్మల్ని పిలుస్తుంది. ప్రియతమ తండ్రి వాపస్ రండి, వాపస్ రండి, వాపస్ రండి. నా పాట నిన్ను పిలుస్తుంది అని. ఆ పాట వాళ్ళకి పంపించినారు. మురళి వాళ్ళకి పంపించినారు. ఆ సీన్ మా మనసులో నాటిపోయింది. కరిగిచ్చేసింది మా. వాపస్ రండి బాబాను వదిలేసి వెళ్ళిపోయినా కూడా అట్లా వాపస్ రండి అనే పాట పంపించి మురళి పంపించినారు బాబా. ఇంత ప్రీతి చేస్తున్నారు బాబా. ఇంత ప్రీతి దయ చూపిస్తారు బాబా. ఎవరైనా కరిగిపోతారు, పరివర్తన అవ్వగలరు. బాబా లాగా ప్రియ తమ్ముడు ఎవరు లేరు. బాబా పాటలు ఎంత బాగున్నాయి. ఎట్లా భగవంతుడు ప్రీతి ఎట్లా ఉంది. ఇట్లా ప్రీతి ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు మమ్మల్ని. పాపం కూడా మర్పించేస్తారు, మంచి కర్మం కూడా బాబా నేర్పిస్తారు. అది ఇప్పుడే మీరు చెప్పారు కదా, పరివర్తన అవ్వడానికి రియలైజేషన్ శక్తి కావాలి. బాబా కూడా చాలా సార్లు చెప్తారు, రియలైజేషన్ శక్తి పరివర్తనకు ఆధారమైంది. కానీ కొన్నిసార్లు ఇట్లానే అవుతుంది. కొన్ని ఆత్మలకి సత్య సంతుష్టత వచ్చేస్తుంది. నేను సరిగ్గా ఉన్నారు, నేను పురుషార్థం బాగా చేస్తున్నాను, నేను ఉన్నతి చేస్తున్నాను. కానీ వేరే వాళ్ళకి అనిపిస్తుంది ఇట్లా కాదు, సత్యం ఇది కాదు. ఇది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? రియలైజ్ ఎందుకు కాదు? సత్యత ఏమి? నేను ముందుకు పోవట్లేదు, నేను నిలబడి ఉన్నాను, నేను వెనక్కిపోతున్నాను. కానీ నాకు అనిపిస్తుంది నేను ముందుకు పోతున్నాను. రియలైజేషన్ కానీ దానికి కారణం ఏంటి? రియలైజ్ కాదు అంటే వాళ్ళు ఏం చేయాలి? చాలాసార్లు మన ముందు ఇటువంటి దృశ్యాలు చాలా సంయోగం ఇస్తుంది. ఒకసారి కరాచీలో ఉన్నప్పుడు, పేరు చెప్తాను, మన ధ్యాని దాది ఉండేవారు కదా. కొంతమంది మాత్రం వాళ్ళని చూస్తున్నారు, చాలా మధురంగా ఉండేవారు. వాళ్ళ నుంచి ఎప్పుడు కటు వచనం ఎప్పుడు వినలేదు. సుస్థైండే ఒక వాయిస్ వినలేదు వాళ్ళ నుంచి. ఫస్ట్ యజ్ఞ స్థాపనలో కరాచీ, హైదరాబాద్లో ధ్యాని దాదిని పెట్టారు. కుమార్ కదాది తర్వాత వచ్చారు, మమ్మ తర్వాత వచ్చారని. లౌకికంలోనూ చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. ధ్యాని దాదిలాగా ఇప్పుడు దాకా ఎవరు లేరు.
ఇంత మధురంగా ఉండేవారు. అందరికీ సుఖం ఇచ్చుంటారు. స్థాపన కార్యంలోనూ చాలా సుఖం ఇచ్చారు అందరికీ. ఇంకొక సిస్టర్ ఉండేవారంట. చెప్పేవారంట, ధ్యాని ఎంత మంచి వాళ్ళు. చేర ఇట్లా చేస్తున్నారా అని మమ్మల్ని చూస్తుండేవాళ్ళమని. ఒక చేర చూసి మేము కరెక్ట్ చెప్పట్లేదేమో అనిపించింది మాకు. చెప్పారంటే వీళ్ళకన్నా వీళ్ళు మంచిది, వాళ్ళు చాలా పరిశ్రమ పడుతున్నాం, వీళ్ళంత పరిశ్రమ చేయట్లేదు. వాళ్ళకి రాత్రి పగలు చింత ఉంది, నేను చేంజ్ అవ్వాలి అని, ఇది కావాలి. అప్పుడు మనకు రియలైజ్ అవుతుంది. అప్పుడు మనకు కూడా రియలైజ్ అయింది. స్వభావమధురంగా ఫస్ట్ నుంచి మంచి కర్మ చేసి ఉండొచ్చు. స్వభావమధురంగా ఉంది. ఈశ్వరీయ స్నేహం ఒక శక్తి, ఇది మమ్మాలో ఉండింది కదా. మమ్మాలో వాళ్ళు అంతరం ఉండేది. మమ్మాలో ధ్యాని దాదిలో ఏమంతరం ఉంది చెప్పేస్తున్నారు. ఆ సీన్ నాకు చాలా సహయోగం ఇచ్చింది. స్వభావం మధురంగా ఉన్నా కూడా, గుణం బాగున్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది నేను చాలా బాగున్నానని. మంచి మంచి మాటలు ఉన్నాయి. ఒక్క మాట ఏముంది కదా, అది కొరత ఉంది. ఆ పురుషార్థం వాళ్ళు చేయాలి. వాళ్ళు స్వయం కనిపించాలి, ఇది నాలో ఉండాలి, ఇది అవసరం ఉంది అని. బాబా ఇటుగా పని ఇచ్చారు మమ్మకి. బాబా ఒక్కొక్కరిది ప్రతి ఒక్కరు రాయాలి, నాలో ఏం అవగుణం ఉంది అని, గుణం ఏముంది అని ప్రతి ఒక్కరు రాయాలి అని. గుణం చెప్పేది ఈజీ, అవగుణం ఏముంది అది అందరికీ హోంవర్క్ ఇచ్చారు బాబా. అవగుణం ఏముంది, గుణం ఏముంది. రాత్రి అర్ధరాత్రిలో బాబా ఇద్దరు కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళది నాలో గుణం ఉంది, నాలో అవగుణము, గుణం ఉంది, నాలో ఏ గుణం, అందరు బాబా ముందు చెప్పేవాళ్ళ. సభలో చెప్పారంట, ఆ సీన్ ఇంత బాగుండింది, ఎవరికి ఎవరి గుణం గురించి తెలియలేదు. మళ్ళీ ఆ సీన్ రాలేదు యజ్ఞంలో. అవగుణం వినంగానే అవగుణం చూడడానికి స్టార్ట్ అయిపోయింది. ఇంత తిಳುవಳಿక లేదు అంటున్నారు దాది. అవగుణం వినంగానే అవగుణం చూడడం స్టార్ట్ అయింది. నమ్రచితంగా ఎవరు విని ఉంటారో వాళ్ళు వదిలేసి ఉంటారు. సత్యత, అవగుణం లోపల పెట్టుకున్నారు. గుణం చూసే ఒక అభ్యాసం లేదు కదా. లాభమైంది, నష్టం అయిపోయింది ఈ దృశ్యం నుంచి. లోపల మమ్మల్ని క్లీన్గా పెట్టుకోవాలి. అవగుణం ఒకటి ఉంటుంది, గుణ అనేకలు ఉంటాం. అవగుణాన్ని తీసేసి గుణవంతులుగా అవ్వాలి. వేరే వాళ్ళ అవగుణం చిత్తంలో పెట్టుకోవద్దండి. వేరే వాళ్ళు అవగుణం మన చిత్తంలో ఉంటే ఏకాగ్ర చిత్తంగా అవలేము. శాంత చిత్తంగా అయ్యేది కష్టం, హర్షిత్ ముఖంగా అయ్యేది కష్టం. ఇది రియలైజేషన్ కావాలి. వేరే వాళ్ళ అవగుణం నా చిత్తంలో ఉంటే నేను మర్చిపోయడానికి కాదు అంటే
నన్ను శాంత చిత్తంగా ఉండడానికి వదలదు. ఇది నాకు పనిష్మెంట్ అయింది. వాళ్ళు హర్షితముఖంగా ఉండడానికి సాధ్యమే లేదు. వేరే వాళ్ళ అవగుణంని పెట్టుకుంటే అందుకని సతోగుణిగా కావాలి. గుణం తీసుకుంటూ పోండి వేరే వాళ్ళ నుంచి. అవగుణాన్ని వదిలేసేయండి. కనిపించకూడదు అది. మధురం బాబా, ప్యారా బాబా చెప్పారు నాకు. గుణవంతుల ఈ ఒక అటెన్షన్ ఉంది. గుణం దానం చేస్తారు. అవ్యక్త బాప్దాత చెప్పారంట. దీని బలం చాలా దొరుకుతుంది. సతోగుణి అయ్యి గుణవంతులు కావాలి. బాబా ఒక శక్తి నుంచి గుణాలు నాలో ఉండాలి. వేరే వాళ్ళ అవగుణం నాలో ఉండకూడదు. వీళ్ళు అవగుణం నువ్వు ఎందుకు చెప్పలేదంటే, వేరే వాళ్ళ అవగుణం చెప్పేది ఇదేం నా డ్యూటీ కాదు, ఇది తప్పు, ఇది పాప కర్మం. యోచన చేసేది తెలిపించేది ఇది పాపం. వాళ్ళ గుణాల నుంచి గుప్తంగా సహయోగం ఇచ్చి అవగుణాన్ని సమాప్తి చేయడానికి సహయోగం ఇస్తుంది. స్నేహం ఉంది కదా, పరివారం ఒక స్నేహం ఉంది కదా, గుప్త దానం అయింది ఇది. రియల్ పురుషార్థంలో వేరే వాళ్ళ అవగుణాన్ని చూడకూడదు, యోచన చేయకూడదు, వర్ణన చేయకూడదు. దాదికి చెప్పాను నిన్న, ప్యూరిటీ గురించి చెప్పారు. బాబా కూడా చెప్పారు కదా, ఫైల్లో వచ్చేస్తారు అని. పవిత్రత అంటే ఏమి? ఆవేశం వస్తే, తప్పు చేసినప్పుడు కొంచెం క్రోధం వస్తుంది. ఇది కూడా పవిత్రత ఒక కొరత కదా, దీంట్లోనే పాస్ అవ్వాలి కదా. ఇది అటెన్షన్ ఇవ్వాలి కదా మనం. వేరే వాళ్ళ తప్పును చూసి దాది మీరు చెప్పారు కదా, ఈ ఆత్మ తప్పు చేసినాక వాళ్ళ ప్రతి ఏ భావన ఏం వృత్తి ఉండాలి, కానీ ఆత్మ కోసం మీ సజెషన్ ఏమి, మీ సలహా ఏమి? ఆత్మ ఏం రియలైజ్ చేయాలి? నేను ఈ తప్పు చేశాను, నేను ముందుకు పోవట్లేదు, తప్పు చేసినా కూడా నేను రైట్ అనుకుంటారు. మీ సజెషన్ ఏమి? మళ్ళీ ఆ తప్పు చేయకుండా వాళ్ళకి మీరు ఒక సలహా ఇవ్వండి, రియలైజ్ చేయని. చాలాసార్లు చింతన చేయకూడదు, రియలైజ్ చేయడానికి ఆ టైం ఉండి కొంచెం కూర్చోపెట్టి 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళని రియలైజ్ చేయించేవారు. ఇప్పుడు ఆ టైం లేదు, అంత సమయం కూడా లేదు ఇటువంటి ఛాన్స్ దొరకడానికి. కానీ నేను చూశాను, ఈశ్వరీయ స్నేహ భావన ఉన్నవాళ్ళు అది పనిచేస్తుంది. అనేక సార్లు ఈ దృశ్యం నా ముందు వస్తుంది.
దేవతల ముందు, మూర్తి ముందు వాళ్ళే స్వయం పోయి చెప్పుకుంటారు. నేను అబద్ధం చేశాను. నేను ఇది చేశాను. పాపకర్మం చేశాను. నన్ను క్షమం చేయండి. మనుష్యాత్మల ముందు చెప్పరు. సాధు సంతుల ముందు చెప్పరు. కానీ దేవతల ముందు పోయి చెప్పుకుంటారు. ఎంత మన శ్రేష్టత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంజాయించే టైం లేదు. రియలైజ్ అయ్యి వినేది డిస్కస్ చేసే టైం వెళ్ళిపోయింది అంటున్నా. నాకు టైం ఇవ్వండి. టైం ఇచ్చిన కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే లోపల అభిమానం ఉంది, అది ఇంకా పోలేదు. అభిమానం నుంచి వాళ్ళకి ఏం గౌరవం దొరుకుతుంది కదా, దాంట్లో సంతుష్టంగా ఉన్నారు. అభిమానం లోపల ఉంది. అభిమానం గురించి వాళ్ళకి తెలుసుకోలేదు. దాదికి అర్థం కావట్లేదు అనుకుంటారు వాళ్ళు. సో నా పైన వాళ్ళకి నారాజు ఉంది. నన్ను అర్థం చేసుకోలేదు దాది అనుకుంటారు. సో నేను ఎంత అర్థం చేపించినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నాది వేస్ట్ ఆఫ్ టైం. ప్రాక్టికల్గా చూశాను నేను. నా శుద్ధ భావన సంకల్పం వాళ్ళకి పోదు. వాళ్ళు అనుకుంటారు నాకు గౌరవం ఇయ్యట్లేదు అది అని. ఎక్కడైతే వాళ్ళకి గౌరవం దొరుకుతుంది అదే గ్రేట్ అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాది అర్థం చేసుకోవట్లేదు నన్ను అనుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచన. సో నేను ఇది విచారించాను, వీళ్ళకి అభిమానం ఉంది అని. సమయం వస్తుంది, నా భావన శుద్ధ భావన స్వీకారం చేస్తారు. 20 years అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది నాకు దాది మీరు చెప్పింది. అందుకని పేషెన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సంజాయించే ఒక ప్రయత్నం చేయకూడదు. భగవంతుడు కూర్చొని ఉన్నారు కదా. బుద్ధి, మంచి బుద్ధి, దివ్య బుద్ధి భగవంతుడి నుంచి వాళ్ళకి దొరుకుతుంది. నేను కూడా వాళ్ళ నుంచి తీసుకుంటున్నాను. సో నేనేం ప్రయత్నిస్తానో బాబాని వీళ్ళు తలం చేయని ప్రీతి నుంచి చెప్తాను, స్నేహంతో చెప్తాను. వాళ్ళు ఉల్టా తీసుకున్నా పర్వాలేదు. అయినా కూడా బాబా బిడ్డలు కదా, కొంచెం ఏదైనా ఉంటుంది. స్వీకారం చేయలేదు, ఉల్టా చేసినా కూడా ఏదో ఒక విధంగా ఎప్పుడో కొంచెం శీతలంగా ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ సంఘంలో ఉంటే అన్నా మంచిది కదా. వాళ్ళు బయట ఎంత రెస్పెక్ట్ దొరకట్లేదు, ఎంత రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇక్కడ నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినా తీసుకోరు కదా. బయట వాళ్ళకి ఎంత గౌరవం బయట దొరుకుతుంది. చింతన చేయకూడదు, ప్రయత్నం కూడా చేయడం. వాళ్ళకి తెలిపించేటువంటి వాళ్ళకి అర్థం కాకపోతే ఎందుకు ప్రయత్నం చేయాలి. సంకల్పాన్ని శుద్ధ శ్రేష్టంగా చేసి పెట్టుకునేది ఇది మన కర్తవ్యమైంది. కర్తవ్యాన్ని వదులుకోకూడదు. నేను చాలాసార్లు ప్రయత్నం చేసేదాన్ని. ఇప్పుడు ప్రయత్నం అన్నది శబ్దం బాబా మీరు చేయండి అనేది. బాబా అప్పుడప్పుడు వాళ్ళ బుద్ధిని టచ్ చేస్తారు. పాత మాటలు గుర్తు రావచ్చు, చేంజ్ అవ్వచ్చు వాళ్ళు. బాబా లాస్ట్ మురళీలో చెప్పారు, ఇప్పుడు భక్తుల ఒక ఆ వాస ఏముంది అది వినే ఒక టైము. ఎంతైతే మీరు దయా హృదయులుగా అవుతారు, వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక
లోపల ఒక ఆవాజ్ వినిపించుకోవచ్చు మీరు. మీరు నిశ్చింత చక్రవర్తి అయినారు. నిశ్చింతత విశేష గుణమైంది మీది. ప్రశ్న ఏమైందంటే దయారుదీనుకు ఉండాలి, స్నేహము ఉండాలి, నిశ్చింతత స్థితిను ఉండాలి జొత్తలో. ఈ 3 గుణాలు ఒకేసారి ఎట్లా అభ్యాసం చేసేది? దయారథి, స్నేహం మరి నిశ్చింతత. ఒకటి భక్తిలో ఒక ఆవాజ్, దుఃఖి ఆత్మలో ఒక ఆవాజ్, ఆలాపన ఏముంది? దుఃఖి ఆత్మలో ఒక ఆలాపన ఏముంది? భక్తులది వేరే, దుఃఖ ఆత్మలో ఒక ఆలాపన వేరే. దుఃఖిల్కి భగవంతుడు ఎవరు తెలీదు. ఇంత దుఃఖం ఉంది వాళ్ళకి తెలియనే తెలీదు. ఈ దుఃఖం ఎట్లా సమాప్తి అవుతుంది, ఇంత ఎక్కువ అవుతుంది దుఃఖం అని. దుఃఖం ఒక తుఫాన్ ఎక్కువ అవుతుంది. చూస్తున్నాము, వింటున్నాం. పెద్ద పెద్ద నేతలు కూడా దుఃఖం ఉంది, ఎవరితో పంచుకోలేరు, ఆ దుఃఖం చెప్పుకోలేరు. వాళ్ళకి ఇష్టం ఒకటి, అయ్యేది ఇంకొకటి. అందరినీ దుఃఖీగా చేసేదే వాళ్ళ ప్లాన్. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈ ప్లాన్ ఎట్లనే జరుగుతుంటుంది. ప్లాన్ చేసే వాళ్ళు ఒకరు, దుఃఖీ అయ్యే వాళ్ళు వేరే. ఆ దుఃఖీ అయ్యే వాళ్ళ ఆలాపన, దుఃఖము ఆలాపన. క్షమ సాగర్ బాబా, ప్రీతి సాగర్ బాబా మన దయలో దయ వస్తే ఒకటి దుఃఖము వస్తుంది. మన దయలో దుఃఖం ఉండకూడదు. భక్తిలో నా స్వభావంలో దయ చూపిస్తే దుఃఖం అయ్యేది, వేరే వాళ్ళ దుఃఖం చూస్తే నాకు దుఃఖం అయ్యేది. భక్తిలో ప్రార్థన ఇదే చెప్పేది. దాదా వాస్వాని ముందు ప్రార్థన చేసేదాన్ని, దుఃఖంలో ఏడుపు రావాలి, ప్రార్థనలో ఏడుపు వస్తే అదే సత్య ప్రార్థన అనేవారు. దుఃఖి వర్ణన చేసి ఏడ్చేవారంట దాది వాస్వాని. దాదీను ఏడ్చేవారంట వాళ్ళతో. వేరే వాళ్ళ ఆరోగ్యం సరిలేదంటే నాకు దుఃఖి అయ్యేది, కుంటే వాళ్ళు చూస్తే నాకు దుఃఖం అయ్యేది. వాళ్ళకి సహయోగం ఇవ్వాలి అనిపించేది, కానీ దుఃఖము అయ్యేది. కానీ ఇప్పుడు భగవంతుడు ఇంత శక్తి ఇచ్చినారు నాకు. సర్జన్స్ని చూసినప్పుడు ఎంతమంది పేషెంట్స్ని, ఎటువంటి రోగిల్ని సెర్చ్ చేస్తారు, కానీ వాళ్ళ చెహరా ఎంత బాగుంటుంది. ఫటాఫట్ వాళ్ళ దుఃఖాన్ని దూరం చేస్తారు కదా. దయ జొత్తలో వాళ్ళకి తిಳುವಳಿక ఉంది, తిಳುವಳಿక జొత్తలో భావన ఉంది, అందరు పేషెంట్స్ని బాగా చేయాలి. వాళ్ళకు తెలియదు ఈశ్వర శక్తి జొత్తలో ఉండాలి, కానీ వాళ్ళు చెప్తాను నేను చేస్తానని ఈశ్వర్ చేయిలో ఉంది. ఈశ్వర్ చేతిలో ఉంది. అన్నీ తెలుసు. ఇటువంటి కేసు సక్సెస్ అయింది, సక్సెస్ అయినా కూడా ఈశ్వర్ చేతిలో ఉంది. చేస్తారు కానీ ఈశ్వరు పైన వదిలేస్తారు, నిమిత్తంగా చేస్తారు. అనుభవం ఒక శక్తి ఏముంది, అనుభవం ఒక శక్తి పంచుకోండి అంటారు. అందుకే బాబా అనుభవం ఒక శక్తి ఎట్లా ఎక్కువైంది. అనుభవం శక్తి ఒక కిరణాలు పంచండి, మనం ఇచ్చేది కాదు. సూర్యుడు ఈడు కానీ కిరణాలు అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ప్రకాశము కచడా అంతా భస్మం చేసేస్తుంది. సమయానుసారంగా అమృత్ వేళ సాయంత్రం నుమాషాం సమయము వాతావరణం అట్లా ఉంటుంది.
అమృత వేళ మధ్యాహ్నం ఈవినింగ్ యోగం ఇంత ప్రకాశమయ స్వరూపం ఉండాలి మంది. ఖచ్చిత భస్మం అయిపోవాలి. వాళ్ళ నేత్రం ఓపెన్ ఉండాలి. వాళ్ళకి నిద్ర రాకూడదు. నమశాం టైం అది. ఆటోమేటిక్ ఏంజల్ స్థితి, ఫరిస్తా స్థితి అయిపోతుంది. రోజంతా స్థితి బాగుంటుంది. అమృత్ వేళ కూర్చున్నప్పుడు సూర్య ఉదయం అయింది. మన సూర్య ఉదయం అయినారు. అంధకార సమయం కాదు మన కోసం. ఈ సమయం ఏముంది? అంధకార సమయం. మనం ఇయ్యట్లేదు కానీ వృక్షం ఛాయ ఇచ్చేది వదలదు. సాగరం నీళ్ళు ఇస్తూనే ఉంటుంది, అది వదలదు. సో మన బిడ్డలు కూడా నేను ఇస్తున్నాం అనుకోకూడదు. ఇస్తున్నాం అనుకుంటే లెక్క పెట్టుకుంటాం. ఇంకొకటి ఇస్తారు కానీ ఏం చేసేది? నాకెంత దొరికింది? ఎక్కువ దొరికింది కదా. వాళ్ళకి అనిపించాలి చాలా లభించింది, ప్రాప్తి అయింది. సూర్యుడు ఎప్పుడు చెప్పాడు నేను ఇచ్చాను, ప్రకాశం ఇచ్చాను. సో వృక్షానికి రాయి వేసినా కూడా అది ఛాయ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, ఫలం ఇస్తుంది. మీరు రాయి ఎగిరేయండి, అది ఫలం ఇస్తుంది. దేవత అయ్యే వాళ్ళే దాత అయినారు. దాత ఎక్కడి నుంచి ఇచ్చారు? వరదాత తండ్రి నుంచి తీసుకున్నారు. భాగ్య విధాత తండ్రి ఇచ్చినారు, భాగ్యం ఇచ్చినారు. ఎందరికీ భాగ్యం దొరకని భాగ్యవంతులు అవని ఈ భావన స్వయం అడగాలి కదా. భగవంతుడు బిడ్డలు కదా, స్థితి ఇట్లా ఉండని. డ్రామా అక్యురేట్గా ఉంది, బాబా చేయిస్తున్నారు. నిశ్చయం ఒక బలం, నిశ్చింతంగా ఉండేది. ఈ రెండు మాటలు ఉంటుంది. చేసేవాళ్ళు చేయిస్తూ ఉంటారు. యాక్యురేట్గా డ్రామాలో ఉంటుంది, ఏది మిస్ కాదు. డ్రామా అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. కానీ నిమిత్తం నా భాగ్యం ఎట్లా చేసుకోవాలి? డ్రామా పైన లోపల చల్లడోలుగా స్థితి చేసుకోవాలి, అటెన్షన్ పెట్టుకోవాలి. ఇది నా పని అయింది, ఆ ఫలం నాకు దొరుకుతుంది. హల్చల్లో మనం వస్తే హల్చల్ అయిపోయింది, ఫెయిల్ నేనైనాను. తుఫాన్ వస్తుంది కానీ వెళ్ళిపోతుంది, అది ఉండదు. తుఫాన్ పోయింది, హల్చల్ చెల్లిపోయింది. ఏ కారణం నుంచి అయినా వచ్చిండొచ్చు కానీ నేను హల్చల్లో వచ్చాను. నేను ఏడ్చేస్తున్నాను, ఇదైంది అదైంది, వాళ్ళు వెళ్ళిపోయినారు వీళ్ళు వెళ్ళిపోయినారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడుకి ఏడుస్తూ ఉంటే ఫెయిల్ నేనైనాను కదా. మనం ఏం చేయాలంటే నిశ్చింతంగా ఉండాలి. ఇదేం సాధారణ మాట కాదు. ఏ మాటలు వచ్చినా కూడా డిటాచ్గా ఉండాలి, న్యారాగా ఉండాలి, సాక్షి అయి ఉండాలి, సాక్షి దృష్టి అయి ఉండాలి. దర్శనీయ మూర్తిలుగా అవుతాం. డిటాచ్మెంట్ ఉండాలి. ఏ మాటల పైన అటాచ్మెంట్ ఉంటే దాని ప్రభావం పడుతుంది.
సూక్ష్మ ఏ ప్రకారమైన అటాచ్‌మెంట్ ఉన్నా కూడా సెకండ్‌లో సీన్ నుంచి రావడానికి కాదు. ప్లే చేస్తున్న బాబా జొతలో ఉన్నారు. నేను సాక్షి అయినాను. బాబా సాథి అయినారు. లైఫ్‌లో, జీవితంలో బాబా సాథి జొతలో ఉన్నారు. బాబా నేను చేయను అంటారు. ఎంతో ప్రేమగా ఉంటారు కదా! నేను చేయిచ్చేవాడిని. నేను చేశాను, నేనే చేస్తానని ఎప్పుడు చెప్పరు. ఎవరైతే అకర్త అయ్యుంటారో, అభోక్త అయ్యుంటారు. సుఖ, దుఃఖం ఒక ఎఫెక్ట్‌లో రారు. ఇది కింద మాట, అది పైన. పైన వాళ్ళు చేపిస్తారు. నేను పైనుంటాను. సాక్షి దృష్ట అయి ఉంటారు. సీన్ ఎంత బాగుంది. నేను చూస్తున్నాను. నేను దృష్టి ఇయడానికి కూర్చొనున్నాను. నిశ్చింత అంటే ఇది పైపేస మాట అంటున్నారు. సెకండ్ మాట. చింత చేస్తే మనం సంపాదన బదులు దివాలా అయిపోతాం. ఖాళీ అయిపోతాం. బాబా కర్తవ్యం. సేవ వేరే వాళ్ళది. నేనెందుకు చింత చేయాలి? అప్పుడు నేను ప్రజకు ప్రజ అయిపోతాను. బాబా అప్పుడప్పుడు అడిగేవారు, యోచించి ఏం పదవి తీసుకుంటావని. ప్రజల్లో వచ్చేవాళ్ళు. వాళ్ళ చింత చేయాలి. నేను చింత చేస్తున్నాను. నాది ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ స్థితి బాగుంది. నేను రాజ్య పదవి తీసుకుంటున్నానా? నీ చింత చేస్తున్నానా? యోచన చేయండి. రాజయోగి విశ్వానికి మాలికలు అయ్యేవాళ్ళు చింత చేస్తే ఏం రాజయ్య పదవి తీసుకుంటామా? రాజ్య పదవి లేకపోయినా రాజయ్యలో రావాలి కదా! త్రేతలో పోకూడదు కదా! చింత చేసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను త్రేతాయుగి. సూక్ష్మ ఈర్ష, ఆవేశం కారణంగా త్రేతలో పోతారు. నిశ్చింతలోగా ఉండేది చాలా పెద్ద మాట. భగవంతుడు భాగ్యాన్ని చేసుకోవడానికి ఇచ్చినారు. ఛాన్స్ ఇచ్చారు. కర్మ చేయండి. మంచి కర్మ, భాగ్యం చేసుకోండి. కానీ హృదయంలో సత్యత ఉండాలి. అప్పుడు నిశ్చింతంగా ఉండొచ్చు. హృదయం సత్యంగా ఉండాలి. కర్మ చేయండి. భాగ్యం మీదవుతుంది. భాగ్యం చేయించే వాళ్ళు ఏం చేశారు? ఇషారా ఇచ్చినారు. దాననుసారంగా మనం చేస్తే భాగ్యం మంది. బాబా ఇషారా ఇచ్చినారు. నాటకం డైరెక్టర్ ఇషారా ఇస్తారు కదా! సంభాలన చేయండి. లోపలనే చెప్తారు. వాళ్ళు ఇషారానే ఇస్తున్నారు. పాట చూస్తున్నారు. పాటలోనే మునిగిపోరు. వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు. పాట చూస్తున్నారు. పాట చేస్తూ చేస్తూ ఎంత లైట్‌గా ఉన్నారు. సత్యతగా ఉంటే చూసేవాళ్ళు కూడా ఎంత బాగా పాట చేస్తున్నారు. మహిమ ఎవరిదవుతుంది? డైరెక్టర్‌ది.
ఇంకో ప్రశ్న ఉంది. సేవా సంబంధం ఈ ప్రశ్న వర్తమానం చాలా సమయం నుంచి వచన కర్మ నుంచి జతలో మనస సేవ గురించి అటెన్షన్ ఇప్పిస్తున్నారు బాబా. ఇది అర్థమవుతుంది. ఎవరికైతే నిశ్చింత స్థితి ఉంటుంది వాళ్ళు మనస సేవ చేయగలరు. కానీ ఒక స్థానంలో కూర్చొని ఒకే సమయంలో మా అందరు బాబా బిడ్డలు ఎన్ని ప్రకారంగా ఎంత ఆత్మల్ది మనస సేవ చేయొచ్చు? మీకు అనుభవం ఉంది, మీ అనుభవం వినాలి. ఎట్లా మనస సేవ చేయగలము? సేవ కనెక్టెడ్. ఇప్పుడు మనకు తెలిసింది, బాబా కూడా తెలిపిస్తారు. సేవ ఖుషి ప్రాప్తి చేసుకునేదానికి మంచి విధి సాధన అయింది. కానీ అనేక బారి చూస్తున్నాము బాబా బిడ్డలు చాలా సేవ చేస్తారు, రాత్రి పగలు సేవ చేస్తారు, కానీ ఖుషి ఉండదు వాళ్ళు. ఎందుకు వాళ్ళు ఖుషి ఉండదు? మనసా సేవ హృదయం ఆశీర్వాదం ఇచ్చేది. కర్మణ సేవ ఎప్పుడు చెప్పలేదు. ఇది యజ్ఞం ఒక సేవ అయింది. వాణి నుంచి సేవ అన్నాను. నేను నవ్వుతే అది పెద్ద సేవ. నేను నవ్వకపోతే మాట్లాడుతూ నడుస్తూ నవ్వుతూ ఉంటే, ఇక్కడ మాట్లాడే వాళ్ళు 1 గంట క్లాస్ చేసినా కూడా నడుస్తూ తిరుగుతూ ఎవరైతే నవ్వుతూ ఉంటారు కదా, నవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు. నవ్వు ఎప్పుడు వస్తుంది? లోపల నుంచి, హృదయం నుంచి సేవ చేసినప్పుడు, నిష్కామ సేవ చేసినప్పుడు, నిస్వార్థ భావన నుంచి సేవ చేసినప్పుడు. చేసింది వర్ణ చేయలేదు, సేవాధారి కదా మనం. సేవాధారికి సేవలో మజా రాదు, అంతేకాదు కానీ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది, దాని శక్తి దొరుకుతుంది, ఖుషి దొరుకుతుంది, ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. ఆ శక్తి వాళ్ళ నుంచి సేవ చేస్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎక్కడున్నా కూడా మనస్సు ఏముంది కదా, మనసా సేవ అని చెప్తాం కదా. మనాభావ్ ఇదే మనసుకి డైరెక్షన్ ఇచ్చారు బాబా. మన సేవాభావ్ కాదు. ఇక్కడ ఎందుకు దుఃఖం, ఇక్కడ ఎందుకు హల్చల్ అవుతుంది, దుఃఖి ఎందుకు అవుతుంది? మనసు సేవలో ఉంటుంది. మనాభావ్ బాబా స్మృతిలో లేదు, తన్మనాభావ్ లేదు, ధన్మనాభావ్ లేదు, జన్మనాభావ్లో ఉంటుంది. అది ఎటువంటి సేవ? అది తన్మనాభావ్ ధన్మనాభావ్ లేదు, సమస్య భావ అయితే సూక్ష్మ ఏదే మాటల్లో మనసు ఇరుక్కొని ఉంటే స్వయం శాంత్ సుఖం స్థితిలో ఉండి, అతీంద్రియ సుఖ ఉయ్యాల్లో ఉండని ఊగుతూ, అతీంద్రియ సుఖంలో ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళకి అది సంయోగం ఇస్తుంది. ఉయ్యాల్లో ఉండేది ఈజీ కాదు, కానీ సేఫ్టీ ఉంది. కాట్ నుంచి పడిపోవచ్చు, కానీ ఉయ్యాల నుంచి పడేదానికి కాదు. అతీంద్రియ సుఖం ఉంది. తల్లి తండ్రి ఆస్తిగా ఇచ్చారు అతీంద్రియ సుఖం. తల్లికి చాలా ఖుషి ఉంటుంది. ఉయ్యాల్లో ఉంటే బిడ్డ నేను వేరే పని చేసుకోవచ్చు అని. నేనే ఏడుస్తూ ఉంటే
సో బాబా నాకి సమాధానం చేసేదానికి బాబా టైం తీసుకోన నేను వేరే వాళ్ళ సేవ ఏం చేస్తాను నేను. నాకెప్పుడు అనిపించేది ఉదాస దుఃఖీ చెర నుంచి బాబా దగ్గరకు పోకూడదు. నేను ఎప్పుడు పోను. నేను వాళ్ళ లోపలే నన్ను కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకొని బాబా దగ్గరకు పోయేదాన్ని. బాబా ఇది మాట అయింది, నాకు కొంచెం ఫీల్ అయింది. బాబా చెప్పారంట నీకు కాకూడదు ఇట్లా, ఇట్లా చేరే ఫీలింగ్ చేర తీసుకొని బాబా దగ్గర పోను లేదు. నేను పోవడానికి కూడా కాదు బాబా ముందు. పోతే బాబా నా గురించి ఏం చెప్తారు, కానీ పోవాల్సిందే బాబా దగ్గర. బాబా మనకు నేర్పించినారు డ్రామా గురించి. బాబా శృంగారం చేస్తారు బిడ్డలు, దాన్ని చెడుపుకుంటే శృంగారం చెడుపుకొని నా దగ్గరకు వస్తావా అంటారు బాబా. ఈ సహోదరి ఇట్లా చేశారు, బ్రదర్ ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు అని వాళ్ళు మనస సేవ ఏం చేస్తారు. సత్య హృదయం మనసు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు చూడండి స్వయంగా మనసు నుంచి సేవ జరుగుతుంది. బాబా జొత్తలో చూస్తున్నాము, బాబా చూస్తున్నాం. సాకార్ బాబాను దొరికారు, నిరాకార్ బాబాను దొరికారు. నిరహంకారిగా ఉండాలి. నిరాకారి నిరహంకారి స్థితి నుంచి వేరే వాళ్ళ సేవ కూడా ఈజీ అయిపోతుంది. సేవ చేయము, సహజంగా సేవ అవుతుంది. సేవ ప్లాన్ కూడా లేదు. ప్లాన్ చేసే వాళ్ళు చాలా మంది కూర్చొని ఉన్నారు. ప్లాన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భాషణ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్లెయిన్ బుద్ధి నుంచి, పీస్ఫుల్ మైండ్ నుంచి ఉండేది. ప్లెయిన్ బుద్ధి, పీస్ఫుల్ మైండ్. మనస్సిన స్థితి నుంచి, బుద్ధి యొక్క శ్రేష్ఠ సంకల్పాల నుంచి సమర్థ సంకల్పాల ఒక శక్తి, ఆ శక్తి సేవ చేస్తుంది. మనసు చేయదు. కానీ బాబా మిలన్ అవుతున్నప్పుడు బాబా నుంచి శక్తి తీసుకుంటాను. ఆ శక్తి సప్లై అవుతూ ఉంటుంది. సోలార్ ఎనర్జీ లాగా తీసుకుంటుంటాం. బాబా నుంచి జమ చేసుకుంటాం. ఎక్కడ కావాలో అక్కడ సప్లై చేస్తుంటాం. శాంతివన్లో పూరా స్వతహా అన్ని చోట్ల పోతుంది. ఎనర్జీ వస్తుంది లోపల. సేవ చేస్తూనే ఎనర్జీ తక్కువైంది, నాకు ఎనర్జీ కావాలి అనేది ఎప్పుడు చెప్పం. ఖర్చు ఎందుకు చేస్తున్నారు? వ్యర్థంగా ఖర్చు ఎందుకు పెట్టినారు? మంచి కారు ఉంది, ఆగిపోతే ఎందుకు లోపల వచ్చిన అంత వేస్ట్ అయిపోయింది, బ్యాటరీ ఖాళీ అయిపోయింది. కొంచెం కేర్లెస్ అయినా బ్యాటరీ ఖాళీ అయిపోయింది. ఆన్ చేసి పెట్టేసినాం కదా, కేర్లెస్, కార్ ఆగిపోయింది. పుష్ చేసి గాడిని నడిపించాలి. పుష్ చేస్తే తోస్తే ఎక్కడ ఎంత దూరం పోతుంది గాడి. నా కార్ నుంచి నీ కార్ చార్జ్ చేసి చెప్తాను పదండి ముందుకి అని. ఎంత దూరం పోతారు, ఎంత సేవ్ చేస్తారు. కొంచెం కూడా కేర్లెస్ ఉంటే, నేపాల్ చెప్తే కేర్లెస్గా ఉంటాం. నేను ఉల్టా పని చేస్తున్నానని కూడా అర్థం కాదు. బాబాని అడగకుండా చేస్తున్నా. బాబా నేను సలహా కూడా తీసుకోలేదు. నా మన్మత్ నుంచి బాబా చేయించినారు, బాబా చేయించినారు అని నేను మా మన్మత్ నుంచి చేస్తున్నానంటే
ఖుషీనే ఉంది వాళ్ళకి. బాబా చెప్తారు మన్మథన్ నుంచి చేసినారు కదా, ఇప్పుడు మీరే చేయండి. ఇట్లా నడవదు, నేను నా మనసు ప్రకారంగా చేయడానికి కాదు, ఇచ్చ పూర్తి చేసుకునేదానికి మన ఇచ్చ ఉండకూడదు. స్వయిచ్ఛ మాత్రం అవిద్య. బాబా ఏం చేయించాలి సమయానుసారంగా చేయిస్తున్నారు, చేయించే వాళ్ళు చేయిస్తున్నారు, అనేకులు నిమిత్తంగా చేస్తున్నారు, నిమిత్తంగా చేస్తున్నారు, ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళు చేయలేదంటేను వాళ్ళ గురించి ఆలోచన లేదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు అని ఇక్కడ ఉన్నారు బాబా బిడ్డలు. సహయోగం ఇస్తారు, ఈరోజు సహయోగం ఇవ్వట్లేదు. అందరి గురించి భావన మంచిది పెట్టుకోవాలి. మనసా సేవలో భావన చాలా బాగుండాలి, వృత్తి చాలా శుద్ధంగా శ్రేష్టంగా ఉండాలి, దృష్టిను. అప్పుడు చూడండి మనసా సేవ చేస్తున్నాం అనేది కూడా లేదు, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ పోతూ ఉంటుంది, వృత్తి నుంచి వైబ్రేషన్స్ పోతూ ఉంటాయి, చాలా దూరం దూరం పోతుంది. మన ఎదురుగుండాను అది పనిచేస్తుంది. ఫస్ట్ పైన తావే ప్రయోగం చేసుకోండి. నిశ్చింత శబ్దం కూడా పాతది అంటున్నారు దాది. చింత మాటే లేదు, ఎవరు చింత చేయాలి? हमको ईश्वर का सहारा मिल गया, मिल गया। हमको ईश्वर का सहारा मिल गया, मिल गया। क्या ज़मीन आसमां ये जहां वो जहां, हमको सारा का सारा मिल गया, मिल गया, मिल गया, मिल गया, मिल गया, मिल गया। वाह दिल की दिलवाले ने सुन लिया, सुन लिया। हमको लाखों करोड़ों से चुन लिया, चुन लिया। ऐसे गीतों को सुंदर सी धुन दिया, धुन दिया। हमको खुशियों का नजारा मिल गया, मिल गया। क्या ज़मीन आसमां ये जहां वो
रोशनी से प्यार की रोशन है मेरी राहें, करती है मदद हमको किरणों की राहें, उसकी नजरे नायत रहमत भरी निगाहें, हमको प्यारा वो हमारा मिल गया, मिल गया। क्या ज़मीन आसमां ये जहां वो जहां, हमको सारा का सारा मिल गया, मिल गया, मिल गया, मिल गया, मिल गया, मिल गया। खुशियों से खुशनुमा बनाना ये संसार है, प्यार से हमें बनाया खुदाई खिदमतगार है, वाह नाज है खुद पे हम खुदा के मददगार हैं, जीवन जीने का इशारा मिल गया, मिल गया। क्या ज़मीन आसमां ये ಓಂ ಶಾಂತಿ. ಈಗ ಅರ್ಧ ಗಂಟೆ ದಾದೀಜಿ ಏನು ಹೇಳಿದ್ರು ಅದರ ಚಿಂತನೆ ಮಾಡಿದ್ರೆ ಎಷ್ಟು ಆಳವಾಗಿ ಹೇಳಿದ್ರು ದಾದಿ. ಸ್ವಭಾವ ಸಂಸ್ಕಾರಗಳನ್ನು ಪರಿವರ್ತನೆ ಮಾಡೋಕ್ಕೆ ಏನು ಬೇಕು ಏನು ಬೇಡ, बहुत गहराई से जो सुना है ना उसको चिंतन करो, समझो. रियलाइजेशन कितना ज़रूरी है. अगर विकर्म किया है तो उसको समाप्त करने का दिल खाता है. उसके लिए क्या करे, क्षमा और लगन. यहाँ कितना भी अच्छा गुण हो, स्वभाव हो, ये पीछे का पुराने अच्छे कर्मों की रिजल्ट है. लेकिन बाबा के बनने के बाद अंदर जो भी है वो परिवर्तन करने का लगन होना चाहिए. वो महसूस था सदैव रहे मेरे अंदर कमियां है, इसको निकालना है. हम बहुत अच्छे हैं, खत्म हो जाता है रियलाइजेशन. बहुत एक एक बात पर बहुत गहराई से ले गए ದಾದಿ. ಒಂದೊಂದು ಮಾತಲ್ಲಿ ಬಹಳ ಆಳವಾಗಿ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಅದೇ ಥರ ನಾವು ಇರಬೇಕಲ್ವಾ. ಒಂದೊಂದನ್ನು ಚೆಕ್ ಮಾಡಿ, ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಮುರುಳಿನೂ ಚೆಕ್ ಮಾಡಿ, ಸುಬಹ ಕಿವಿ ಮುರುಳಿ ಚೆಕ್ ಕರಿಯೇ हम क्या है. बहुत बड़ी बात आज बहुत गहराई से ಸಂಬಂಧೋಂ ಕಿ ಬಾತ್ ಕಹಾ ಹೈ. ಬಹಳ ಆಳವಾಗಿ ವಿಶಾಲವಾಗಿ ಬಾಬಾ ಸಂಬಂಧಗಳ ಮಾತು. ಬಾಬಾ ಅವ್ರ ಜೊತೆ ಸರ್ವ ಸಂಬಂಧ ಇದೆಯಾ ಇಲ್ವಾ? అది ఇద్దరు రియల్ గా అన్ని సంబంధాలు బాబా జొత్తలే ఉంటే దాని ప్రూఫ్ ఏమి? ఇప్పుడు ఏం చేయాలి? బాబా అన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఏకాంతానికి టైం ఇచ్చి సర్వ సంబంధాల నుంచి సమయంలో ఏ సంబంధం అవసరం ఉందో, ఏది నాకు కావాలో ఆ సంబంధాలు ఒక ప్రాప్తి
అనుభూతి చేస్తూ బాబా చేతిలో చేయి పెట్టుకొని బాబా జొత్తలో నడవాలి. సదా అనుభూతి, ప్రాప్తి మరి తృప్తి. ఇది ఒక్కొక్క శబ్దం. దృష్టి బాబా, వృత్తిలో బాబా, సృష్టిలో బాబా, బాబానే ఉండాలి. ఆ స్థితి ఎంత చేసుకున్నాం చూసుకోవాలి. క్వశ్చన్